రీ 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 నేను అదే ఆ గ్రాడ్యుయేషన్ ఇప్పుడు గాల్లో ఎగురుతారు కదా, అలా ఎగిరినప్పుడు కరెక్ట్ గాల్లో క్యాప్చర్ చేయి. 1 2 వచ్చిందా? నా స్నాపులు చూసావా? బాగా కులుకుంటున్నట్టున్నావు. కులుకో అమ్మా, హోటల్ పంపే చూసావా? నీ కొడుకు ప్రేక్షకుడు అయ్యాడే. లారీ డ్రెస్ కాదు ఇది, గ్రాడ్ వాక్ రోబు, ఎడ్యుకేషన్ లోపల. అలాంటి లో నెంబర్ అమౌంట్స్ గురించి నా దగ్గర మాట్లాడమాక. ఇప్పుడు ఓపీటీలో జాబ్ రాగానే విదిన్ 3 months లో రజనీకాంత్ స్టైల్ లో బ్యాంక్ కూడా మొహాన్ కొట్టేస్తాం. ఈ విషయం మీ ఆయనకు కూడా చెప్పు. సరే, మా క్లాస్ గర్ల్స్ నాతో ఫోటో దిగాలని అడుగుతారు, ఇచ్చేసొస్తా. చెప్పా, మృణాల్ ఠాకూర్ కి చెప్పినట్టు స్వీట్ గా చెప్పా, ఒరే రారా నాతో పాటు అమెరికాకి, లైఫ్ సెట్ అయిపోద్దని. అలా కాకుండా నేను రాను, నేను విజయవాడలో ఉండి ఫ్యామిలీ బిజినెస్ చూసుకుంటా అన్నావు. ఏమైంది ఇప్పుడు చూడు, నేను ఇక్కడ రేపు జాబ్ వచ్చే కోట్లు సంపాదిస్తా ఉంటా, నువ్వేమో అక్కడ విజయవాడలో అలంకార థియేటర్లో రిలీజ్ సినిమాలు అన్నిటికీ వెళ్తావు. అరే తమ్ముడు, అక్కడ మన కొత్త రాజధాని అమరావతిలో గజం ఎంత పలుకుతుంది అనుకో. బుజ్జి, నా స్నాప్స్ చూసావా? బాగుండదు. ఈ శుభ సందర్భంలో వెళ్ళి మీ ఇంట్లో నా గురించి కొంచెం ఇండైరెక్ట్ మార్కెటింగ్ చేయొచ్చు కదా. మన పెళ్లికి, ప్రీ వెడ్డింగ్ కి నిన్ను నేపర్విల్ తీసుకెళ్లి ఆ పూల తోటల మధ్య కూలీ నెంబర్ 1 వెంకటేష్ బాబు లాగా డేట్ ప్లాన్ చేస్తా, లేకపోతే రీల్ ప్లాన్ చేస్తా. ఒరే పడమట్ల ఇంక జమిని, ఏం మాట్లాడతారా? ఈ యూనివర్సిటీ నుంచి గ్రాడ్ అయితే స్టార్టింగ్ ప్యాకేజ్ 130K ఉంటది. వెళ్ళి మీ టాక్సిక్ అమ్మకి చెప్పు, ఫుల్ కొంచెం వచ్చింది. నెక్స్ట్ ఏంటా, ఏముంది ఇప్పుడు అలాగే గ్రాడ్ అయిపోయా, వెంటనే ఓపీటీలో జాబ్ వచ్చేస్తుంది. కన్సల్టెన్సీ అయితే పెడతా, అది పెట్టేశాక ఇక్కడ రిలీజ్ అయ్యే తెలుగు సినిమాలకు కూడా కొంచెం డిస్ట్రిబ్యూషన్ చేద్దాం అనుకుంటున్నా. భయ్యా రిఫరల్ ఏదో కొంచెం చూడు భయ్యా, నిన్నే నమ్ముకున్నాను. అగ్రరాజ్యంలో అట్టుడికిపోతున్న ఐటీ ఎంప్లాయీస్ గట్టి కాంపిటీషన్ ఇవ్వబోతున్నాం అనమాట. ఫోటోలు బాగా వచ్చాయి, జాబ్ కూడా రావాలి. టై, ఫార్మల్స్, ల్యాప్టాప్, ఓకే సరిపోతాయి కదా. మార్కెటింగ్ ఇలానే చేసేది అమెరికాలో. హలో నాయుడు గారు, మార్కెటింగ్ మొదలు పెడుతున్నాం కదా, స్కిల్స్ గురించి ఆలోచించకండి, అన్ని పెట్టండి. ఏంటి 25 per hour కాప్ టు కాపా? ఎలా కనబడుతుందంట నేను నీకు? ఇనేవాడు ఏకలింగం అయితే ఎలుగు ఎమిరేట్స్ ఎక్కి ఎల్లో స్టోన్ నేషనల్ పార్క్ వెళ్ళిందంట. పెడపన్ ఎరా తమ్ముడు, నువ్వు కూడా చేస్తొస్తావా? వచ్చా, నేను చూసుకుంటా. పక్క నీకు GRILs లో మంచి స్కోర్ రావాలి రోయ్. రాకపోయిన 20,000 స్కీమ్ కట్టి కొడతారు కదరా మీరు ఆన్లైన్ లో. ఇంకెలాక్స్ అవ్వు. ఏంటమ్మా, నా రెజ్యూమే ఆల్ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీలో ఉందా? ఒరే నార్త్ ఇండియన్ బిర్యానీలో కిస్మిస్ లాంటి నువ్వు కూడా నాకు ఎదవ సలహాలు ఇవ్వడమేనారా? బ్రో వెండ్రగడ్ ఏంటి వాట్ యూ నో అబౌట్ కంప్యూటర్ సైన్స్ అని అడుగుతాడు. అసలు ఏంటి చింతకాయల క్వశ్చన్స్? లింక్డ్ఇన్ దానిలో కూడా రీల్స్ షేర్ చేసుకోవచ్చా? నేను ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తున్నాను, ఈనాడు పెళ్లి పందిరి ఓపెన్ చేస్తున్నాను, అర్థం కావట్లా. ఇదంతా పెళ్లి పిక్చర్ తో నిండిపోయింది. ఏంటమ్మా $1000 అప్పు కావాలా? ఒరే నేనే పాచిపోయిన అన్నంతో పాయసం చేసుకుంటున్నా, మధ్యలో నీ గోల్ ఏంట్రా నాకు? బ్రో ఏంటి బ్రో, క్లయింట్ గారు అవర్లీ 100 అంటే నువ్వు నాకు 30 కాప్ టు కాప్ ఇస్తా అంటావు. ఆ 30 కూడా ఎందుకు నీ దగ్గర ఉంచి, నీ పాడి మీద చల్లుకుంది. హలో జాబ్ ప్రాసెస్ అంటే మధ్యలో ట్యాక్స్ అంటే ట్యాక్స్. అసలు నిన్న అనాలరా ముందు, మార్కెటింగ్ అప్పుడు కూడా ఫార్మల్స్ వేసుకుని కూర్చోరా, జాబ్ తొందరగా వస్తుందన్న మూఢనమ్మకాన్ని నమ్మాను చూడు. ఫోన్ బెటరా. వచ్చేసాక మేమంతా బిచానా సర్దేసుకోవడమేనా? ఒరే ఏదో ఒక రోజు అది రెడ్ చిప్ ధరించిన చిట్టిలాగా మీ మీద రివర్స్ అవ్వకపోతే నన్ను అడగరా చెప్తా. ఏంటి నాకు పైథాన్ వచ్చా? పుట్టలో చేయి పెట్టి మరీ దాన్ని బయటికి లాగి నరసింహ బీజం వేసుకునే టైప్ రా నేను. ఈ జఫాగాడు నేను అడిగితే రిఫరల్ ఇవ్వలేదు కానీ అమ్మాయి అడిగితే మాత్రం ఇచ్చాడు. పెద్ద కామాగాడు. కామా అంటే దిగజారిపోయిన ఫుల్ స్టాప్. బుజ్జి నాకు జాబ్ రావట్లేదని నువ్వు బేబీ మూవీ సీక్వెల్ ఏం ప్లాన్ చేయకు. ఇప్పుడు ఎలాగోలా పడతా. అమ్మా ఈ అమెరికాలో జాబులు వేస్టే, లాస్ ఏంజల్స్ ఫిల్మ్ స్కూల్లో జాయిన్ అవునా? ఆహా, ఇక్కడ మేము కంప్యూటర్ సైన్స్ చేస్తేనే జాబులు రావట్లా, ఇంక నువ్వు మెకానికల్ చేసి మా వైపు వస్తామంటే మేము ఎవడ బడ్వైజర్ తాగాలి? బ్రో ఏంటి బ్రో నాకు ముసలి ప్రాక్సీని ఇచ్చారు? అసలు ఆడి వాయిస్ కి నా వాయిస్ కి ఎలా మ్యాచ్ అవుద్ది? మధ్యలో ఆడి దగ్గు ఒకటి, అది కూడా యాక్ట్ చేయలేక వస్తున్నా నేను. నేను బాగున్నా అండి, మీరెలా ఉన్నారు? ఏం చేస్తున్నానా? చేతపడి చేస్తున్నాను. ఈ 2 ఎంటుకలు ఫెడెక్స్ చెయ్యి. నేను నా కన్సల్టెన్సీ గెస్ట్ హౌస్ లో ఉండను, అస్కబన్ జైలు కన్నా ఘోరంగా ఉంటాయి. నాకు అమెరికా వద్దు, జాబులు వద్దు.